హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో అయితే నేను మొక్కలు గ్రోత్ ఎక్కువగా పెరగాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మీకు ఒక టిప్ అయితే తీసుకొని వచ్చాను. సో ఏంటంటే, వారానికి ఒకసారి మొక్కల వేరు ఉంటుంది కదా, దాని పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చి వేరుని కొంచెం కదిపిస్తూ ఉండండి. ఆ వేరుని కదిపించడం వల్ల ఏంటంటే, మనకి మొక్కకి మనం ఏ ఎరువులు వేసినా కానీ తొందరగా మనకి అవి పట్టుకొని మొక్క అనేది గ్రోత్గా అవ్వడానికి అంటే పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే ఈ టిప్ అనేది ట్రై చేయండి. అందువల్ల ఏంటంటే, మా గార్డెన్లో మొక్కలు కానీ పువ్వులు కానీ మీరు చూసే ఉంటారు. రోజ్ పూలు కానీ, చామంతి పూలు కానీ, అలాగే యాపిల్ బియర్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. నేను ఎలా అయితే తవ్వుతున్నానో వీడియోలో చూపించిన విధంగా మీరు అలా చేయండి. మొక్క కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడు ఏంటంటే, మనం ఏ ఎరువులు వేసినా కానీ నేను ఎప్పుడూ కూడా మామూలుగా మనం వాడుకునే ఎరువు ఉంటుంది కదా, ఇంట్లో వేస్ట్ ఉంటుంది కదా, దాంతో తయారు చేసిన ఎరువే యూజ్ చేస్తూ ఉంటాను. ఆ ఎరువులు వేసినప్పుడు ఏంటంటే మొక్కకు బాగా పట్టుకొని అది బాగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇదిగోండి యాపిల్ బియర్ నేను వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, చూడండి. నేను మ్యాక్సిమం అన్ని మొక్కలన్నీ అయితే చూపించాను. దాని వెనక ఉంది చెరుకు, ఒకసారి చూడండి. ఎందుకంటే నేను వాయిస్ ఇవ్వడానికి కొంచెం పిల్లలు అయితే అరుస్తున్నారు మా పిల్లలు. అందువల్ల ఎందుకంటే ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. నేను చెప్తున్నాను చూడండి, అలా చేయాలి అని చెప్పేసి వీడియోలో అట్లా మొక్క దగ్గరకు కొంచెం గ్యాప్ ఇచ్చి అలా మొక్క వేరుని అనేది కదిపిస్తూ ఉండాలి వారానికి ఒకసారి. ఎందుకంటే మొక్క మట్టి అనేది గట్టి పడిపోతుంది కదా. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే మొక్క దగ్గర దుల్లుగా అంటే మట్టి అనేది కొంచెం లూజ్గా అయిపోయి మొక్క అనేది ఎక్కువగా గ్రోత్ పెరగడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే పోయిన సంవత్సరం చాలా దానిమ్మకాయలు వచ్చాయండి. మీకు వీడియో పెట్టాను నేను షార్ట్ వీడియోలో, అదైతే చూడండి. అక్కడ నేను చూపించేది ఏంటంటే చెరుకు కూడా 2-3 గళ్ళు అయితే కట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, ఉసిరి చెట్టు కూడా కాయలు స్టార్ట్ అయిపోయాయి. వేసి మేము కరెక్ట్గా ఉసిరి చెట్టు 2 సంవత్సరాలు అయిందండి. ఉసిరికాయలు అనేవి స్టార్ట్ అయ్యాయి. చూపిస్తానండి ఒకసారి వీడియోలో చూదురు కానీ. అయిగోండి ఉసిరికాయలు అయితే స్టార్ట్ అయ్యాయి. మ్యాక్సిమం మీకైతే నేను అన్ని మొక్కలు చూపించాను. సో ఏంటంటే, ఈ టిప్ మీకు ఉపయోగపడితే మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇలా గార్డెన్ ఉన్న వాళ్ళైతే మొక్క లూజు అంటే దాని దగ్గర ఎప్పుడు కూడా మనకి మట్టి అనేది లూజ్గా ఉండాలి. మొక్క మనకి గ్రోత్ అవ్వాలంటే లూజ్గా ఉండాలి. సో ఇలా గట్టి పడటం వల్ల ఏంటంటే అది అక్కడక్కడే దిమ్మలాగా ఉండేసి మొక్క అనేది గ్రోత్ ఎక్కువ ఉండదు. సో ఇవి వేసి నేను 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి వాటి గ్రోత్ ఉంది కాబట్టి మీకు నేను ఈ టిప్ అనేది చెప్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే యూజ్ చేసుకోండి.